ఏం మందల ఈ వీడియోలో మనం మన వెరీ ఓన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన పులి అనే సినిమాని చూద్దాం. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ టు యాంగ్రీ బాయ్స్ బేబీస్ అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద మూవీ. ఓపెన్ పన్న స్టోరీ టైం అన్నమాట. అది ఇండియా, బేతాళ జాతి ఇండియాలోకి బ్రిటిష్ కుక్కల కంటే ముందే వచ్చేసారన్నమాట. ఏం చేద్దామంటవా? వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే బ్లూ ఐస్. వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏ ఫిలిం చూసినా వాళ్ళకి బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? వీళ్ళకి కోపం వస్తే కోరపొల్లు వస్తాయి, అంతే కొరికేసి పారిపోతారు. ఇంకా ఒక నది ఒడ్డున భైరవకోన అని ఒక ఊరు ఉంటది. ఎలా ఉంటది అంటే సత్య చంబలంగా ఉంటది. అండ్ ఈ ఊరికి బేతాళం గ్యాంగ్ పన్ను కట్టమని గ్యాంగ్ బ్యాంగ్ చేస్తా ఉంటారనమాట. ఆల్రెడీ కోరపళ్ళు పెట్టుకొని వీళ్ళకి పన్ను కావాలంట. పనిలో పని 4 జ్ఞానదంతాలు కూడా ఇచ్చేస్తే ఏదో పని చేసుకుంటారు నా బట్టలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ దేర్ దిస్ సొబ్బడు. ఈయన సొబ్బడు అని ఎందుకు అన్నా మీకు తర్వాత తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈయన సకుటుంబ సపరివార సమేతంగా జలకాలు ఆడుతూ ఉంటాడు. ఆ టైంలో అమరేంద్ర బాహుబలి కనిపిస్తాడు విత్ ఆ గుడ్డు. అంటే అది రోజు ఆదివారం అనమాట. లేత పెట్ట మాసం వస్తుంది ఆ గుడ్డు లోపల నుంచి. ఆ పిల్లోని తీసుకెళ్లి జాతకం చూపిస్తే ఆ మాంత్రికుడు ఓయ్ మమ్మోటే వీడి పేరు ఇందు రెబెకా వర్గీస్ అని అంటాడు. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఈ అంకులు ఇవాళ నుంచి నాకు 3 పిల్లకాయలు. ఆ బొడ్డోడికి పొర్ర చేత్తో అన్ని నేర్పిస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. వన్ ఫైన్ నైట్, హే డాడీ ఈ బేతాళుడు హూ? అప్పుడు డాడీ కథ చెప్తాడు. అది కాకుల దూరని కారాడవి, చేమల దూరని చిట్టాడవి, అందులో ఒక ఎలుగుబంటి. సారీ డాడీ జనాన్ని వేసుకొని వెళ్తాడు. ఇదిగో రాని, నీకు తెలియకుండా నీ తలపతి పళ్ళు కోసుకొని పోతున్నాడు మా ఊర్లో, టేక్ సీరియస్ యాక్షన్, ఇట్ రికార్డ్స్ నీ సెకండ్ సెటప్ ని. ఈ లోపు రాణి లాంగ్ జంప్ చేసి చేయి కోసేస్తుంది. బట్ ఇట్స్ దళపతి. ఆ కింద పడ్డ రబ్బర్ చేయిని సంకలో పెట్టుకుని డాడీ ఒక్కడే ఇంటికి వచ్చేస్తాడు అనమాట. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇందాక గుర్తు పెట్టుకోమన్నాను, ఒంటి చేసి సొబ్బుడు అన్నాను ఇందుకే. మిగతా వాళ్ళని ఏం చేస్తాడంటే ఆ దళపతి మ్యారినేట్ చేసుకొని మొక్కలోడు ఒంటికొని రాక్షసుడికి వేస్తాడు. బ్యాక్ టు ప్రెజెంట్. పక్క రోజు ఈ బేతాళం గ్యాంగ్ ఊర్లోకి వచ్చి పళ్ళు కోసుకొని పోతా ఉంటే ఈ బొడ్డోడికి టైం పాస్ అవ్వక రాయితో బింగుతాడు ఒకడిని కన్ను మీద. మానవత్వం ఎక్కువైపోయి అక్కసేసి నేను నీ కన్ను మీద రాయితో కొట్టా రప్పమని. అది నాందా? సో బేతాళం బ్రో పాప పేక కోసేసి అదిదా సర్ప్రైజ్ అని వెళ్ళిపోతాడు. అండ్ మనోడు ఆవిడ అక్క సమాధి కాడ ఏడస్తా ఉంటే ఇంకో పిల్లొచ్చి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఇదిగో పువ్వు, నువ్వేనా లవ్వు. మనోడికి అది ఇష్టం లేదు, అందుకే అంటాడు కొడితే అంటావు కెవ్వు. కట్టుపన్న పెద్ద హెద్దు పట్టి ఎంట్రీ హోతా. ఒకడొచ్చి పళ్ళు చూపించి పన్ను దేదో అంటాడు. అండ్ ఇప్పుడు మనోడు హీరో రేంజ్ ఎంట్రీ. ఈ బాహుబలి డూప్ వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు. ఇది ఒక రూల్ అన్నమాట. ఎవడైతే కాళ్ళు పట్టుకుంటాడో ఆ ఊర్లో పన్ను తీసుకోరా నెల. అయ్యా ప్లీజ్ ఫర్గివ్ మీ, యువర్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ ఒబీడియంట్లీ మనోహర్. మనోడు కాళ్ళు పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ లో మనోడు ర్యాపిడో వేస్తా ఉంటాడు. సో పువ్వు ఇచ్చిన పాప పెద్ద వద్ది ఆవిడని తీసుకురావడానికి వెళ్తాడు. ఆవిడే మన శృతి పాప. అబ్బా లడ్డు లాగ్స్ ఉన్నవే పిల్ల. దారిలో వస్తా ఉంటే భైరవ కోణలో మగాళ్ళు లేరు అని అనేస్తుంది. సామాన్లు లేవు అని అంటది. సో బేతాళులు కనిపిగానే మనోహర్ కాళ్ళు పట్టుకోకుండా ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. పాపని ఇంప్రెస్ చేస్తాడు అంతే. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే, హార్ట్ రేట్ పెరుగుతుంటది, చెమటలు వస్తుంటాయి. తర్వాత తెలుస్తుంది ఇది డాడీ చేసిన సెట్టింగ్ అని. 5 minutes ఫ్లాట్ గుంట ఫైట్. ఫేస్బుక్ లో 5 minutes చాట్ గుంట ఫ్లాట్. దీంట్లో బూతేం లేదు, 5 minutes ఫైట్ గుంట ఫ్లాట్ అంతే. హే బ్రో నీ పిల్లని పంపిస్తే అలా రైడ్ కి తీసుకెళ్తా అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడగతాడు. బట్ పిల్ల పాప సేస్ చెవిటి నా కొడక స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. బట్ దొద్దిదారిలో పాప వచ్చి గుర్రం ఎక్కేస్తుంది. ఇద్దరు షికారుకు పోతారు. అక్కడ ఒకడు మహేష్ బాబు లాగా భూమికకి చెప్తాడు అనమాట, అయితే ఒక్కడో సినిమా నేను రీమేక్ చేస్తా చూడు. ఇప్పుడు ఆ సీన్ ని రీక్రియేట్ చేసి రీమేక్ చేసి ఆవిడ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ పిల్ల మళ్ళీ ఫ్లాట్ అవుద్ది, ఎందుకంటే చిన్నప్పుడు ఇచ్చిన పువ్వు మనోడు వెనక్కి ఇచ్చేస్తాడు. ఈ 2 మీసాల బాయ్ ఏమో అరే నాకు పెళ్లిరా మనోహర్ 3 సజెషన్స్ ఇవ్వరా అంటాడు. నెంబర్ 1 డోర్ ఓపెన్ చేయి, నెంబర్ 2 కీ పెట్టు, నెంబర్ 3 సరిపోకపోతే పగలగొట్టు. ఓ సారీ ఆర్డర్ రివర్స్ చెప్పేసా.
తలపతి చెప్పిన ప్రాసెస్ చేసేలోపు పుస్సీ క్యాట్ ఆపేస్తుంది ఈ ప్రాసెస్ ని. ఎంతలో తెలియకుండా మనోహర్ అండ్ శృతి పెళ్లి చేసుకుంటారు ఇంట్లో తెలియకుండా. అండ్ హనీమూన్ కి అడవిలో వెళ్తా ఉంటే మళ్ళీ బేతాల్స్ గ్యాంగ్ ఇంట్రో ఇస్తారు. ఫస్ట్ నైట్ టైంలో మీ గోల ఏంటర్ అని చెప్పి మనోడు తిట్టేస్తాడు. కానీ ఈసారి వీళ్ళు నిజమైన బేతాలులే. సినిమాలే అనుకున్నా వేషాలు కూడా రీమేక్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆ బేతాలు కోపడతారు. ఈ కృష్ణ మనోహర్ కి నిజం తెలిసి లట్టక్ అని ఊర్లోకి పోయే లోపల అందరూ హడావిడిగా వేడి బేతాలతో దెబ్బలు తిని ఉంటారు. హే మామా వాట్ ఇస్ దిస్ టమాటో సాస్? రే ఆ బేతాల నాయల్ని పెళ్ళాన్ని లేపు పేరు పోయి తెచ్చుకోపో అని వాళ్ళ డాడీ అంటాడు. ఈలోపు మనోడి డాడీని కడుపులో అగరబత్తి వెలిగించేసి వెళ్ళిపోయింటారు బేతాళ్ళు. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. మనోహర్ అని చెప్పి చచ్చిపోతాడు. ఇంకా నీ వల్లే గొడవ కాబట్టి మూసుకొని తీసుకురా ఆ పిల్ల అని చెప్పి తరిమేస్తారు. ఈ మధ్యలో ఒక సైంటిస్ట్ గాడు వచ్చి నో నాట్ కే పాల్, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మనోహర్ ఈ మంత్రి ఇచ్చిన హీరోయిన్ వాట్సాప్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అనమాట. ఇది తాగితే యూ బికమ్ బేతాల్. సో మనోడు ఆగలేక ట్రై చేస్తాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు, మళ్ళీ లేచి ఎగిరి దూకుడులో మహేష్ బాబులా దూకుతాడు. ఇది కూడా రీమేకే. ఎన్ని దారుణాలు సార్. ఇప్పుడు తిరుపతి రోడ్ లో మనకి కనిపిస్తాయి కోతులు, అవి కూడా ఎలానే దూకుతా ఉంటాయి. ఇప్పుడు ఈ సీన్ ని కూడా ఆయన రీక్రియేట్ చేసాడు అనమాట, అదే రీమేక్ చేసాడు. అభ్యా టేక్ 2 people ఫర్ తోడు అనగానే మేసాల మ్యాన్ని కమెడియన్ని MCQs లా చూస్ చేసుకుంటాడు. అంతే, వాళ్ళు చచ్చినట్టు వెళ్తారు. ఆ తర్వాత పక్క రోజు మనోడు కంట్లో ఉజాల టెక్నో బ్రైట్ వేసుకొని పైన స్టార్ట్ చేస్తాడు. ఈ లోపు మినియన్స్ ఎంట్రీ ఇస్తారు. మినియన్స్ అంటే బొడ్డోళ్ళు అంటే ఎవరో తెలుసు కదా, కామెంట్స్ లో చెప్పండి హూ ఇస్ దట్ బొడ్డోడు. వీళ్ళు బాణాలేసి అనస్థీషియా ఇచ్చి వీళ్ళని కట్టేస్తారు. ఎంత పెద్ద మనుషులు ఎలాగ మోసుకెళ్లారా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. మేబీ బీహార్లో ఉండే వాళ్ళు హెల్ప్ తీసుకున్నారేమో. తలపతి మాస్క్ తీసేసి పోగిరి డైలాగ్ చెప్పగానే మనోడు బేతాళుడు కాదు అని చెప్పి వదిలేస్తారు. తోడుగా 2 మినియన్స్ ని పంపిస్తారు పయనంలో భాగంగా. దాని తర్వాత కూర్మనాథం అనేవాడి దగ్గరికి పోరా అంటే పోతారు. అక్కడ ఎవడో రివర్స్ లో పడుకొని ఉంటాడు. ఎంత పెద్ద బొక్క, హౌ ఐసే అని షాక్ లో ఉంటే మై బ్యాడ్ ఇది తాబేల్ అని తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు ఈ పెళ్ళమర్రి రాజు తాబేల్ గారు వచ్చేసి హింట్స్ ఇచ్చి పోయి చెక్ చేసుకోండి అంటాడు. ఫస్ట్ హింట్ యూజ్ చేసి బొక్కలో రాయేసి బ్రిడ్జ్ కట్టేస్తారు. ఆ రాళ్ళు ఏదో మనకిస్తే యాక్సిడెంట్ లాగుతాయిగా. నేను మొన్న ఇలాగే ఒక బొక్కలో రాయేసా, కేసు వేసారు. ఎందుకంటే అది బొక్క కాదు, మా పక్కింటి అంకుల్కి అప్పుడే పైల్స్ ఆపరేషన్ జరిగిందంట. అయి మూలగా రోడ్డు మీద కూర్చోన్నాడు. ఏం చేస్తాం, ఇన్స్పైర్ అవ్వకూడదు అందుకే సినిమాలు చూసి. అండ్ మళ్ళీ మనం స్టోరీలోకి వెనక్కి వెళ్ళిపోతే మనోడికి వింత సౌండ్స్ వినిపించి లగిస్తా పోతాడు అడవిలోకి. చూస్తే హన్సిక పడుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పరిశీలిస్తా ఉంటది భూమి మీద, ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు లాగా. ఇది కూడా రీమేక్ చేశారు లాస్ట్ కి సాంబార్ వాళ్ళు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. మనోడి దగ్గరికి పోగానే అటాక్, కానీ ఆవిడ పప్పులు మన సాంబార్ దగ్గర ఉడకవు, సో వేస్ట్. చూసారండి ఎలా ఉడుకుతుందో. రకంగా సాంబార్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అనమాట. తీరా చూస్తే నల్ల పులి, ఎస్ బ్లాక్ ప్యాంథర్. దీనివల్లే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు పులి అని. మనోడికి పులితో గొడవ పడి దెబ్బలు కట్టడం కంటే పొదల్లోకి తీసుకెళ్లి దెబ్బ వేయడం చాలా ఇష్టం. సో ఆ పులిని లోపలికి తీసుకెళ్లి అనుభవిస్తాడు. తట్టుకోలేక ఆ పులి పారిపోద్ది. తర్వాత తెలుసదే ఆ పులి మగ పులి అని. ఫైనల్లీ ఆవిడ ప్రిన్సెస్ అని తెలుస్తుంది. బేతాల్ గ్యాంగ్ వచ్చి హే బ్రో వాట్సాప్. ఈ మనోహర్ కి చిరాకుగా యారా గుచ్కీలు దొడ్డికి పోయారా అని అడగతాడు. హే దళపతి, హీఈస్ అవర్ దళపతి. హాయ్ బ్రో, ఐఎమ్ మనోహర్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఎన్ నెంజుల్ కుడియిరుకు, ఐఎమ్ ఏ మెడికల్ ఆఫీసర్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ తంజావూర్. లేదు నేను బూతులు మాట్లాడలేదు. ఐ సెడ్ తంజావూర్, TANJAVUR. అలా బేతాల్ గ్యాంగ్ లో జాయిన్ అవుతారు. 2 step వెరిఫికేషన్ లో భాగంగా, అంటే మనోడు ప్రూవ్ చేసుకోవాలి బేతాల్ అని. అక్కడ మన రాణి శ్రీదేవి గారు అన్నమాట కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, STU or MTU, బట్ హీ చూసెస్ ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ గా పాస్ అవుతాడు. బట్ ఈ రాణి గారు గోడ మీద నడుస్తూ సారీ నిజం చెప్పు, ఎవరు నువ్వే కదా, నిజం చెప్పు, ఒక్కడు రీమేక్ చేసింది నువ్వే కదా. రీమేక్ చేస్తే చేసావు. పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ ఇవ్వడానికి వాడిన జల్సా సాంగ్ నువ్వు రొమాంటిక్ సాంగ్ గా బీచ్ లో డాన్స్ చేస్తావా?
మహామంత్రి ఇతన్ని ఎత్తుకుపోయి పులులుండే బోన్లో వేయండి. పాప మాడికి తెలియదు మనోడు పుల్ని ఆడుకుంటాడని. బెస్ట్ విఎఫ్ఎక్స్ అంతే. ఇవిడ గోడ మీద 90 degrees లో నడుస్తుంది పక్కకి తిరిగి. దిస్ ఈస్ బెస్ట్ విఎఫ్ఎక్స్ ఎవర్ ఆఫ్టర్ ఆది పురుష్. ఇన్ఫాక్ట్ దాన్ని దాటేసింది ఈ సినిమా. మొత్తం గ్రీన్ స్క్రీనే. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. ఈ శృతి హాసన్ని బలిస్తారనమాట. అండ్ బలిచ్చే ముందు కొన్ని ఏమంటారు రిచువల్స్ ఉంటాయి. ఈ రోజే జరగాలి, అమావాస్య రోజు, శుక్ల పక్షం ఏదో ఉంటాయిగా, అలాంటి టైంలో జరగాలన్నమాట. మన రాణికి ఎప్పుడు కోరిక ఉండేది శృతి హాసన్ని బలిచ్చి బాలికి ట్రిప్కి వెళ్దామని. ఈ పిల్లని లేపేసి నేను వీసా తెచ్చుకొని వాటర్ ఫాల్స్ లో బంజీ జంపింగ్ చేస్తా. ఈ మనోహర్ ప్రిన్సెస్ కి లైన్ వేసి పోజు కొట్టాలని చెప్పి ఆ ఒంటికను రాక్షసుడిని సర్దార్ గబ్బర్ సింగ్ లో గుర్రంని హిప్నటైజ్ చేసినట్టు చేస్తాడు. అండ్ నిజంగానే అది వర్కౌట్ అవుద్ది. డిన్నర్ లో చీర్స్ ఎలా కొట్టాలని చెప్పి థింకింగ్ చేస్తా ఉంటే సడన్ గా బబుల్ గమ్ సాగినట్టు ఈవిడ చేయి సాగిపోద్ది. చీర్స్ బ్రో. సరేలే వంగాక నడువు నొప్పి రాకుండా ఉంటుందని చెప్పి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి చీర్స్ కొట్టి తాగేస్తారు. ఫ్రీ మంది ఎవరికి నచ్చదు. అండ్ ఆ రోజు దొంగతనంగా ఒక మిడ్ నైట్ శృతి హాసన్ కోమాలో ఉన్నప్పుడు చూడడానికి పోతాడు. ఆ టైంలో ఎందుకు పోయాడో నాకు తెలియదు, అడక్కండి, నేను ఇంకా చిన్నపిల్లని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ కిచ్చాకి దొరికేస్తాడు. యారా మనోహరు, హూ ఆర్ యూ? ఈ మనోహర్ వార్మప్ చేసి పనిచేస్తాడు, బట్ నో ఎఫెక్ట్. అంతే. మార్నింగ్ ప్రోటీన్ పౌడర్ వాడాలమ్మా, లేకపోతే పంచులో పవర్ ఉండదు. పక్క రోజు మళ్ళీ 2 స్టెప్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుద్ది. ఈ XXL బాయ్తో ఫైట్ చేయరా అంటే డైలాగ్ చేస్తాడు. అడవిలో ఉంటది పులి, ప్రతి గొడవలో నేనే బలి. అలా తనకి తాను ఎలివేషన్ ఇచ్చుకొని ఫైట్లో దిగుతాడు. ఫైనల్లీ గెలుస్తాడు. ఈలోపు వాడు లేచి వేసేయబోతుంటే తలపతి వాడిని వేసేస్తాడు. బ్రో వాడు ల్యాగ్ నుంచి మనల్ని కాపాడాలి, సేవ్ చేయాలి అనుకుంటే బట్ నో, సుదీప్ ఈజ్ రియల్లీ విలన్ ఫర్ అస్. వాడిని అప్పుడే మనోడిని చంపించేసి ఉంటే ఈ పాటికి ఇంత గోల్ ఉండేదిగా. ఎక్స్ట్రా 40 minutes తర్వాత చూడాల్సి వచ్చేది కాదు మనం. ఇంకా లాస్ట్ టెస్ట్ ఏంట్రా అంటే ఈ డోరెమాన్ టనల్లోకి పోయి బయటికి రావాలి. బట్ ఫుల్ హీట్ అనమాట, ఫైరే. డెమోగా ఒకని లోపలికి తీసుకెళ్తే ఆడు తందూరి అవుతాడు. కానీ మనోహర్ ఏమో మనలాగా మనిషి అయినప్పటికీ నార్మల్ గా బయటకు వస్తాడు. అప్పుడే అర్థం అవుతుంది ఈయన మనిషి కాదు అని. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. అప్పుడే ఈ 144p కట్టప్ప దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని అంటాడు. మన పెద్ద పిచ్చే పంకజేశ్వర్ గారి రక్తాన్ని నువ్వు అని చెప్తాడాడు. అండ్ నౌ ద ఫ్లాష్ బ్యాక్. ఏదో గోడెంలో ఒక ప్రాబ్లం. బేతాల్ బాయ్స్ పళ్ళు చూపించి పన్ను లాగేస్తూ ఉంటారు యాజ్ యూజువల్ గా. యారా ఎందుకు నవ్వుతున్నారో చచ్చిపోయే ముందంటే అటు చూడు బే అంటాడు ఆ గెడ్డం వాడు. అంతే. నిజంగా ఈసారి గెడ్డం వేసుకొని మన సీనియర్ మనోహర్ రీ ఎంట్రీ. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకేముంది తెలిసిందేగా, వెన్నుపోటు. ఆల్రెడీ వెన్నులో ఎవడో పొడిచుంటే దాని నుంచి ఆ కత్తిని తీసి ఇంకొన్ని పొడిచేస్తాడు. ఇంకా ఫైట్ ఉంటుందిరా చారీ, సింగిల్ హ్యాండెడ్ గా వేసేస్తాడు అందరినీ. బట్ మనోడికి స్ట్రైట్నింగ్ ఎవడు చేసాడో తెలుసుకోండి అమ్మా. టోనీ అండ్ గయ్యా, టోనీ అండ్ గే. అండ్ ఇప్పుడు వాళ్ళ డాడీ అయిన పెద్ద బేతాలకి మెసేజ్ రాస్తాడు. డాడీ ఊర్లో ఏదో తేడాగా ఉంది, నేను నిన్ను పర్సనల్ గా మీట్ అయ్యి ఏకాంతంగా చెప్తా. బాయ్ 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 లవ్ యూ. ఈ దళపతి గాడేమో ఉంగరంలో పచ్చ రంగేసి మాయం చేస్తాడు. ఆ రాణికి ఉంగరం ఇచ్చి ఏ రాణి ఇది వేసుకో నీకు గుడ్ లక్ వస్తుంది. అండ్ అది వేసుకోగానే ఆవిడ పిచ్చిదైపోద్ది, రాజుగాడిని జైల్లో వేస్తుంది. ఆ దళపతి గాడేమో ఆ రాణిని పెళ్లి చేసుకొని దాన్ని వేసేసి రాజ్యం లాగేసుకుందాం అనుకుంటాడు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాట్ ప్లాన్ బి? ఇతను ఎక్కడ కాదు అజ్ఞాతవాసలో ఉండాల్సినోడు. అండ్ వన్ ఫైన్ మార్నింగ్ గూడెంలో పులి వేషంలో మనోడు డాన్స్ వేద్దామని రెడీగా ఉంటే, నువ్వు కనుక డాన్స్ వేస్తే పిల్లకాయలు వేసేస్తాను దళపతి వస్తాడు. చూడు మావా, ఈ విషయం దాగి నువ్వు విషయం అని నమ్ముతావు ఓకేనా, ప్రాణాలతో వదిలేస్తా. ఈ లోపు పక్కన ఉన్న అవ్వ ఒక గ్లాస్ కాదు దళపతికి ఇంకో 4 గ్లాసులు తీసుకోరా, వీడికి అది సరిపోదు అంటది. సో మనోడు దళపతి ఒట్టేసి చెప్తాడు తాగితే వదిలేస్తాను. ఈ మెంటల్ నాయలు తాగితే వదిలేస్తాడులే అని అనుకుంటాడు, కానీ తాగితే పోతాడని మర్చిపోయాడు. పాయసం తాగినట్టు తాగేస్తాడు. మంచి డైలాగ్ చెప్తాడు. కణం కణంలో క్రాంతి, స్టాండ్ అప్ ఫర్ లవ్. ఈ లోపు పులికి పిల్లోడు పుట్టాడని తెలుస్తుంది. వాడిని వేసేయమని ఒక బొండోడికి చెప్తే ఈ మొటాలోడు 360 degrees అటు తిరిగే లోపల మిస్సింగ్. వాడి మమ్మీ డాడీ ఆర్ డెడ్. ఇప్పుడు బాస్ ఫైట్. మనోడు కూడా బేతాల్ గ్యాంగ్ మెంబర్ కాబట్టి ఈ స్టార్ట్స్ ఫైటింగ్ అనమాట. గాల్లో ఎగురుతూ కొట్టుకుంటాడా? ఎన్నిసార్లు కొట్టుకుంటాడు రా? కొట్టుకుంటారు, ఇట్స్ ప్లోరల్. లాస్ట్ లో ఇద్దరు వాటేసుకొని సరైన ఎక్స్ప్రెషన్స్ పెడతారు. చెత్త మనుషులు, చెత్త బతుకులు.
ఈ లోపు లొంగిపోతాడాడు. నేను లొంగిపోయా వంగిపోతా అంటాడు. బట్ మనోడు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నో అనేసి పోతా ఉంటాడు లేచి. కానీ ఈ సుదీప్ గాడు పొడి పిచ్చుకొని గమ్ముకుంటాడా లేదు, ఉంగరాన్ని ఎరగొట్టేసి ఇప్పుడు అరగాని పిచ్చిదవుద్ది చూడరా అంటాడు. వెరిఫికేషన్ చేసుకుంటే నిజమే, అవి నిజంగానే మెంటల్ అవుద్ది. అండ్ పోయేదారిలో మనోడు వాళ్ళ కట్టప్ప తాతయ్యని చూసి తాతయ్య ఐ మిస్ యూ, నీ ఆస్తి నాదే, ముందు ఆ పిల్లని కాపాడు పోరా అని చెప్పి పైకి పంపిస్తాడు. అలా కాదురా ఎరుపు కూడా. ఈలోపు శృతిని బలిచ్చే ప్లేస్ లో రాణి జుట్టెర పోసుకొని ఒక బలి పూజ చేస్తా ఉంటది. మనోడు వెళ్ళి కోల్గేట్ పేస్ట్ కి ఫ్రీగా వచ్చిన మెరిసే బ్రష్ ఎరగొట్టేసి అంతే ఆవిడికి పిచ్చి తగ్గిపోద్ది, సెట్ అయిపోద్ది. ఇంత గోళ్ళ కూడా శృతి పాప లాస్ట్ దాకా లేదు. ఏరా అంటే ఆవిడ ఏడ గొడవ పడుతుంది పాపం. లాస్ట్ లో లేచి ఆ మంత్రదానం ఆవిడే ఇచ్చేది. హే కృష్ణ మనోహర్ IPS ఇదిగో బ్రేక్ ఇట్ కమాన్ బేబీ అంతే. కట్టుబన్న మహేంద్ర బాహుబలికి పట్టాభిషేకం అవుద్ది. ఇంకో ప్లేస్కి వెళ్ళిపోద్ది మన రాణి గారు విత్ హర్ పప్ప. అంతే, టాటా బాయ్ బాయ్. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే ఇది మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నా ఎట్ట చెప్తున్నాడు రా ఈ చూడు ప్రతి దాంట్లో. అంతే, ఈ వీడియోకి ఇంతే అమ్మా. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వాచ్ టైం నాకు చాలా నచ్చింది. ఎంతసేపు మీరు చూడడం, నియర్లీ 16-17 నిమిషాల వీడియో. థ్యాంక్స్, ఐ అప్రిషియేట్ ఇట్. నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేస్తాం, ఇంకా బాగుంటుంది, ఇంకా జోకులు ఉంటాయి. అండ్ మీ బిజినెస్లో ఏమన్నా ఉంటే మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ప్రమోట్ చేసేద్దాం. మన సబ్స్క్రైబర్స్కి ఈ మాత్రం చేయలేమా? దట్స్ ఇట్ బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన